నమస్తే, నేను గౌతమి. అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం. వ్యవసాయ రంగ స్పెషల్ బులెటిన్ రైతు రాజ్యంలోకి స్వాగతం. కాంగ్రెస్ సామాన్యుడి అవతారమెత్తాడు. ట్రైన్లో సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణించి ఆశ్చర్యపరిచారు. ఇప్పటికే ఢిల్లీలో కిసాన్ ర్యాలీ నిర్వహించిన రాహుల్ తాజాగా పంజాబ్లో సర్హింద్ ప్రాంతంలోని రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనేందుకు పంజాబ్ బయలుదేరిన రాహుల్ ట్రైన్లో సాధారణ తరగతిలో ప్రయాణించారు. అకాల వర్షాలతో తడిసిన పంటలను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని రాహుల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పంజాబ్లో కర్నాల్ ప్రాంతంలో రైతులతో సమావేశం జరుగుతోంది. లైవ్లో చూద్దాం. हेलो, अरे रहने दे यार तुम। अरे वो फ्रेम मारे यार एसपीजी, क्या फायदा फिर ऊपर चढ़ेगा उसका। अरे नवीन वो फ्रेम कहीं है, वो दिखाना उसको। नवीन को फोन मार यार, कंटिन्यू रखो ना। अरे कॉर्डलेस लगाना वहाँ पे यार। लकी 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 अपना बेटा कोचा कि नहीं कोचा माइक लेके। రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, రాహుల్ పర్యటన ఏ విధంగా జరుగుతోంది? పంజాబ్ లో రైతు ఆత్మహత్యల నేపథ్యంలో ఈ మధ్యాహ్నం రాహుల్ గాంధీ నేరుగా స్థానికంగా వెళ్లేటువంటి లోకల్ ట్రైన్స్ లో అక్కడికి వెళ్లారు. ఇక్కడికి వెళ్లి రైతులను పరామర్శించి మార్కెట్ యార్డ్ లో రైతులతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా గత కొంతకాలంగా పంజాబ్ లో పెద్ద ఎత్తున రైతులు ఇటీవల జరిగినటువంటి అకాల వర్షాలతో నష్టపోయారు. ఆ నష్టపోయిన నేపథ్యంలో మార్కెట్ కు వచ్చినటువంటి ధాన్యాన్ని, ఇటు గోధుమల్ని, వరిని ఎవరు కొనేటువంటి పరిస్థితి లేకపోయింది. ఆ నేపథ్యంలో అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సో ఈ పరిస్థితిని జాతీయ స్థాయి దృష్టికి తీసుకెళ్లేందుకు రాహుల్ గాంధీ ఈరోజు లోకల్ ట్రైన్ లో పంజాబ్ కు వెళ్లారు. పంజాబ్ లో ఉన్నటువంటి రైతులనైనా పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి. రీసెంట్ గానే 2 వారాల కింద, గత వారమే ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో రైతుల పక్షాన ఆయన పెద్ద ఎత్తున సభ నిర్వహించారు. ల్యాండ్ అక్విజిషన్ బిల్లుకు వ్యతిరేకంగా కూడా తన స్ట్రగుల్ కంటిన్యూ చేస్తున్నారు. ఇటు పార్లమెంట్ లో కూడా రైతులకు సంబంధించినటువంటి సమస్యలు ఆయన ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. వచ్చే నెల ఆఖరికల్లా విదర్భ నుంచి ఆయన పాదయాత్ర కూడా చేపట్టబోతున్నారు. సో ఓవరాల్ గా రైతు సమస్యలను ఆయన ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. మోడీ గవర్నమెంట్ రైతులకు సంబంధించి పెద్దగా అటెన్షన్ పే చేయట్లేదు, దాని కారణంగా రైతులంతా నష్టపోతున్నారని, సో అంశాలు ఎక్కడెక్కడైతే రైతులు తీవ్రమైనటువంటి అప్పులో కానీ ఆత్మహత్యల్లో కూరుకుపోయినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నటువంటి రాష్ట్రాలు ఆయన పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఈ రోజు పంజాబ్ లో ఉన్నటువంటి రైతుల్ని పరామర్శిస్తున్నారు. థ్యాంక్ యూ వెంకటేష్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.
అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండే గ్రామాల రైతులకు ఈ మధ్యకాలంలో ఏనుగుల బెడద తీవ్రమవుతోంది. అడవుల్లో ఉండాల్సిన ఏనుగులు పంట పొలాల్లోకి వచ్చి పంటల్ని ధ్వంసం చేస్తూ రైతులకు తీరని ఆవేదనను మిగులుస్తున్నాయి. అకాల వర్షాలు, అరకొర వర్షాలే కాదు, అప్పుడప్పుడు ఏనుగులు కూడా తమ జీవితాలతో చెలగాటమాడుతున్నాయని రైతులు వాపోతున్నారు. మనం చూస్తున్న ఈ ధ్వంసమైన పంట పొలాలు వైఎస్ఆర్ జిల్లా ఓబులవారిపల్లె మండలం బాలిరెడ్డిపల్లెకు చెందిన రైతులవి. ఈ మధ్యనే ఏనుగులు ఇక్కడి తోటల్లోకి జొరబడి మామిడి పంటను నాశనం చేశాయి, మోటారు పైపులను తొక్కేశాయి. 2009వ సంవత్సరం నుంచి ఏనుగులు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఏప్రిల్, మే నెలల్లో ఈ ప్రాంతానికి వస్తున్నాయి, పంటల్ని పాడు చేస్తూనే ఉన్నాయి. మాకు ఇందిరానగర్ ఏరియాలో మామిడి తోటలు పొలములు ఉన్నాయి. అవి దగ్గరగా ఫారెస్ట్ దగ్గర ఉన్నాయి. కాబట్టి అక్కడి నుంచి ఏనుగులు వచ్చి గుంపులుగా ఆ ఫెన్సింగ్ తీసుంటే ఫెన్సింగ్ పోల్స్ తొక్కేసి, వైర్లు తొక్కేసి, తోటలోకి వచ్చేసి కొమ్మలు ఇంచుకొని చెట్లులో ఉండే కాయలు కూడా తినేసి, అట్లనే వచ్చి మోటార్ పైపులన్నీ ఇంచేసి చాలా ఇబ్బందులు పెడుతున్నాయి. ఇది గత సంవత్సరాల్లో 2009వ సంవత్సరం నుంచి ఈ మాదిరి జరుగుతూనే ఉంది. ప్రతి ఏటా జరగను, మేము తయారు చేసుకోను, మళ్ళీ పెట్టుబడులు పెట్టుకోను, కొరామట్టి జరుగుతూ ఉందే కానీ ఒక సంవత్సరం కూడా ప్రభుత్వం స్పందించి డబ్బులు ఏమి ఇచ్చింది లేదు. సంవత్సరం లక్షల్లో నష్టం వస్తుంది. మేము కష్టపడి సంవత్సరం పడుకున్న దాన్ని నమ్ముకొని బతికే రైతులము. మాకు సంవత్సరం ప్రతి ఏటా ఫినిషింగ్ ఇల్లు, మోటార్లు, పైప్ లైన్లు అన్ని కట్ చేస్తున్నాయి. గవర్నమెంట్ సరైన సమాధానం లేదు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా అనుకోవడం లేదు, మేము చెప్పేది ఎవరు వినిపించుకోవడం లేదు. సంవత్సరం రైతులు మట్టుకు మేము కుంగిపోతున్నాము. కొర్ర మామిడి తోటను ధ్వంసం చేసిన ఈసారి కూడా మళ్ళీ ఏదన్నా పంట పెట్టుకుందాం అనుకుంటే ఆ పొలం కూడా పనికి రాకుండా పూర్తిగా నష్టం చేసినాయి సార్. మాకు ఏ డిపార్ట్మెంట్ కానీ మాకు సహాయం చేయలేదు. ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి మా పైకి వస్తున్నాయి, ఏం పట్టించుకోలేదు ప్రభుత్వం కూడా. మాకు ఏదైనా సహాయం చేయకపోతే ఈసారి కూడా మేము రైతు ఆత్మహత్య ఖచ్చితంగా చేసుకోవాల్సి వస్తుంది సార్. మేము బోర్లు కూడా అట్లే ధ్వంసం చేసినాయి. ఈ వచ్చిరాని కరెంటుతో, ఈ వచ్చిరాని నీళ్లతో, ఒరుపులో మేము చేసి పంటలు పండించుకుంటే ఇట్లా ఏనుగులు వచ్చి రాత్రుల్లో దాడి చేస్తున్నాయి. విజయనగరం జిల్లాలో ఆంధ్ర, ఒడిషా సరిహద్దులోని పార్వతీపురం ప్రాంతమిది. గత కొన్ని రోజులుగా సాలూరు ఏజెన్సీ గ్రామాల వారికి కంటి మీద కునుకు లేకుండా పోతోంది. అటవీ అధికారులు ఏనుగుల్ని ఒడిషా వైపుకు తరిమేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఎప్పుడు ఎటువైపు ఏనుగుల గుంపు వచ్చి తమ పొలాల మీద పడుతుందోనని రైతులు హడలిపోతున్నారు. ఇంటిలు పాది చాలా బిక్కుమంటూ మేము చాలా ఆందోళన చెందుతున్నాం. మీకు ఫారెస్ట్ వాళ్ళు ఎవరు వచ్చి మీకు ఏం సపోర్ట్ చేశారు? ఫారెస్ట్ వాళ్ళు అయితే ఇంతవరకు వచ్చారండి. వచ్చి మామూలుగా చూసి వెళ్ళడం కానీ మాకు మరి మేమే మామూలు ఆగిలగా డప్పులతో అవి అలజడి చేస్తూ దాంట్లో కొంచెం వెళ్ళగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాం కానీ అవి మామూలుగా ఒక క్షణంకి వెళ్తే మళ్ళీ వచ్చేస్తున్నాను. చిత్తూరు జిల్లాలో అటవీ ప్రాంత సరిహద్దుల్లో కొంతమేరకు కందకాలు తవ్వించామని, వాటి వల్ల ఏనుగులు అడవుల్ని దాటేసి పల్లెల్లోకి రావడం తగ్గిపోయిందని జిల్లా ఫారెస్ట్ అధికారి శ్రీనివాసులు చెబుతున్నారు. కందకాల వల్ల 2-3 ప్రయోజనాలున్నాయని, ఏనుగులు బయటికి రాకుండా ఆగిపోవడమే కాకుండా ఆ కందకాల వల్ల భూగర్భ జలాల మట్టం కూడా పెరుగుతుందని ఆయన అంటున్నారు. 2012లో మనకు ఏమైందంటే వాటి యొక్క సంచారము అన్నటువంటిది ఈ మ్యాంగో సీజన్ అప్పుడు బయటికి వచ్చేసి ప్రజల యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో, మామిడి తోటలు అయితేనేమి, చెరుకు తోటలు అయితేనేమి, అడ్జసెంట్లో ఉన్నటువంటి అడవులకు అడ్జసెంట్లో ఉన్నటువంటి ఈ యొక్క పంట పొలాలపైన అవి దాడి చేసేవి. దాన్ని దృష్టిలో పెట్టుకునేసి మన ప్రభుత్వం వారు, నెక్స్ట్ మన పీసీఎఫ్ గారు అయితేనేమి, నెక్స్ట్ వచ్చేసి మా పీసీఎఫ్ గారు, హానరబుల్ సీఎం గారు అయితేనేమి, వాళ్ళు ఇచ్చినటువంటి సూచనల మేరకు లాస్ట్ టైంలో మనం ఏం చేసామంటే ఎలిఫెంట్ ప్రూఫ్ ట్రెంచ్ అనేటువంటి దాదాపుగా మనం 33 కిలోమీటర్లు మనం తీయడం జరిగింది. తీసిన తర్వాత అవి ఆ ఎలిఫెంట్స్ ఫారెస్ట్లో నుంచి ఆ ఫ్రింజ్ ఏరియా వరకు వచ్చి వేసి వచ్చేసి ఆ ట్రెంచ్ వల్ల మళ్ళీ వెనక్కి లోపల పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఆ ట్రెంచ్ తీసిన తర్వాత ఎక్కడ కూడా మనము వచ్చేసి క్రాప్ డ్యామేజ్ అన్నటువంటి జరగడం కానీ అది దాదాపుగా తగ్గిపోయింది. అయితే రిమైనింగ్ ఏరియాలో కొంత ఏరియా అన్నటువంటిది ఏదైతే ఉందో ఇప్పుడు మళ్ళీ మనము టేకప్ చేస్తున్నాము వాటర్ అబ్జార్ప్షన్ ట్రెంచెస్ అనేటువంటివి. ఈ వాటర్ అబ్జార్ప్షన్ ట్రెంచెస్ అవి 2 విధాలుగా పనిచేస్తున్నాయి. ఒకటి వచ్చేసి మనం ఏదైతే మనకు వర్షపాతం తక్కువ పడుతుంది ఆ వచ్చినటువంటి నీళ్ళని వచ్చేసి మనం వెంటనే వాటర్ పర్కులేట్ అయ్యే దానికోసం చూస్తున్నాం. ఏది కూడా ఎక్కడ కూడా మనము వాటర్ వచ్చేసి వేస్ట్గా బయటికి పోకుండా ఒకటి టేకప్ చేస్తున్నాము.
అది దానికి అట్లా ఉపయోగపడుతుంది. రెండోది ఎలిఫెంట్స్, ఇదేంటంటే టాప్ విడ్త్ 3 మీటర్స్ ఉంటుంది, బాటమ్ విడ్త్ 2 మీటర్లు ఉంటుంది, డెప్త్ కూడా 3 మీటర్లు పెడుతున్నాం కాబట్టి అది ఎలిఫెంట్స్ కూడా ఆ ఫ్రింజ్ ఏరియాలోకి రాకుండా చేస్తాని కోసం చేస్తున్నాం. అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉండే రైతులు చెరుకు, మామిడి పంటలు వేయకపోవడమే శ్రేయస్కరమని ఆయన అభిప్రాయపడుతున్నారు. చెరుకు, మామిడి పంటల వాసనను గాలి ద్వారా పసిగట్టి ఆ పొలాలపైకి ఏనుగులు వస్తాయని ఆయన అంటున్నారు. అంతేకాదు పిడకల్ని వెలిగించి గట్ల మీద పెట్టాలని, మిరపపొడి కూడా ఆ పిడకలపై వేస్తే తద్వారా వచ్చే వాసన ఏనుగులకు ఇరిటేషన్ కలిగిస్తుందని సాక్షితో చెప్పారు. అటవీ ప్రాంత సమీప గ్రామాల రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్నిటిని ఫారెస్టు అధికారి శ్రీనివాసులు వివరించారు. ప్రజలు కూడా ఏం చేయాలంటే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి మామిడి తోటలు పెట్టుకున్నారు, లేదంటే చెరుకు తోటలు ఉన్నటువంటి ఏమైనా మార్పు చేసుకోగలిగితే క్రాప్ ఆ యొక్క కాంపోజిషన్ మార్పు చేసుకోవాలి. చెరుకు అన్నటువంటిది కాకుండా చేసుకోవచ్చు. అట్లా కాకుండా రెండోది మేము చెప్పడం అంటే, ప్రతి గ్రామంలో కూడా ఎలిఫెంట్స్ రాకుండా ఉండేదానికోసము ఆ ఏరియాలో ఏం చేయాలి అన్నటువంటిది కూడా సెన్సిటైజ్ చేయడం జరిగింది. ఒకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏరియాలలో ఇప్పుడు వచ్చేసి మన పిడకలు లైట్గా కాల్చేసి ఆ యొక్క బౌండరీస్లలో మనం అది కాల్చి పెట్టేసాం అనుకోండి, ఆ పొలం యొక్క గట్ల దగ్గర అది పొగ వస్తూ ఉంటుంది. ఆ పొగ వస్తే దానికి ఇరిటేషన్, అదంటే మళ్ళీ ఫారెస్ట్కి వెళ్ళిపోతుంది. రెండో పాయింట్ వచ్చేసి పిడకలలో మిరప పొడి కలిపేసేసి ఆ మిర్చి పంట ఏమని చెప్తున్నాం బయట మిర్చి పంట, అదే పిడకలలో మిరప పొడి కూడా వేసేసి అది కాల్చినప్పుడు ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. మూడో సిస్టమ్ ఏంటంటే, ఇప్పుడు మన తేనెటీగలు ఉన్నాయి కదా, ఎపికల్చర్ అన్నటువంటిది ఏదైతే ఉందో ఆ పంట పొలాలలో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడైనా సరే తేనెటీగల పెంపకం ఉన్నటువంటి డెవలప్ చేసుకుంటే ఆ సౌండ్స్ కూడా దానికి కొంచెం ఇరిటేషన్ అనేది ఉంటుంది. కాబట్టి వాటికి మనం ఏంటంటే మనం చేసే ఈ యొక్క పంట యొక్క క్రాప్ కాంపోజిషన్లో చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ రైతులు ఎవరైతే అక్కడ పంట పొలాల దగ్గర ఉన్నారో ఆ పంట పొలాలను రక్షించుకునే దానికోసం అయితేనేమి అవి అట్రాక్ట్ అవుతాయి, మరి నో డౌట్. ఏంటంటే ఇప్పుడు సపోజు అవి మన జంతువులు ఏంటంటే వాటి యొక్క ఫారెస్ట్లో ఉన్నటువంటి ఫుడ్ మెటీరియల్ ఏదైతే ఉందో ఉంటుంది. అయితే బయట నుంచి వచ్చినటువంటి సుగంధభరితమైనటువంటి ఈ యొక్క సెంటెడ్ స్మెల్ వచ్చినప్పుడు అవి ఏమవుతాయంటే దానికి అట్రాక్ట్ అవుతాయి. అప్పుడు దాన్ని ఏంటంటే అట్లా పోయి దానికోసం ఆస్కారం ఉంది. కాబట్టి మనం మన యొక్క ఈ యొక్క ఆస్తులను ప్రజలు ఎవరైతే ఉన్నారో రక్షించుకునే దానికోసం వాళ్ళ యొక్క సైడ్ నుంచి కూడా మేము చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మాకు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం మేము చేస్తాం. అయితే ప్రజలు చేసి వాళ్ళ పరివ్యూలో చేయాల్సినటువంటి ఆ యొక్క మాకు సహకరిస్తే, మేము చెప్పిన విధంగా చేస్తే వాటి ఈ యొక్క దాడులు అనేటివి టోటల్గా మనం తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. వేసవికాలం జనావాసాలకే కాదు వన్యప్రాణులకు కూడా కష్టకాలమే. అడవుల్లో తాగునీటి వనరులు ఎండిపోకుండా అటవీ శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి తోడు అటవీ విస్తీర్ణం పెరగడానికి అన్ని రకాల చర్యలు చేపట్టాలి. మనిషి అడవిని ధ్వంసం చేయడం మానేస్తే వన్యప్రాణులు కూడా జనాల్లోకి రావడం మానేస్తాయి, పంట పొలాల్ని ధ్వంసం చేయడం ఆపేస్తాయి. లేదంటే అంతవరకు ఈ సమస్య ఉధృతమవుతుందే తప్ప తగ్గుముఖం పట్టే అవకాశం లేదు. రైతు రుణాల చెల్లింపులో ఆంధ్రప్రదేశ్తో పోల్చితే తెలంగాణ సర్కారే ముందుంది అంటున్నారు ఆంధ్ర బ్యాంక్ సీఎండీ రాజేంద్రన్. స్వయం సహాయక బృందాలకు, హార్టికల్చర్ రైతులకు హామీ ఇచ్చిన రుణాల మొత్తాలను ఇప్పటివరకు ఏపీ సర్కార్ బ్యాంకులలో జమ చేయలేదని రాజేంద్రన్ అన్నారు. మొత్తం ఏపీలో 35,000 కోట్ల రుణాలుండగా అందులో 18,000 కోట్ల రుణాలు మాత్రమే రీషెడ్యూల్ చేయడానికి అర్హత ఉందని ఆయన తెలిపారు. బ్యాంకు 4వ త్రైమాసిక ఫలితాలను ఆయన విడుదల చేశారు. ఈ క్వార్టర్లో బ్యాంక్ నికర లాభం 110% పెరిగి 185 కోట్ల రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా బ్యాంక్ మొత్తం వ్యాపారం కూడా 12.7% వృద్ధి నమోదు చేసిందని రాజేంద్రన్ తెలిపారు. ప్రయారిటీ సెక్టార్లో, అగ్రికల్చర్ సెక్టార్లో మాత్రమే పెద్ద మొత్తంలో నిరర్ధక ఆస్తులు గుర్తించినట్లుగా ఆయన తెలిపారు. Out of 35,000 crores of loans given in Andhra Pradesh, only 18,000 crores was found eligible, because others have become multiple finances which are not made eligible. Within the eligible accounts also, for the horticulture, we have not received the money yet from the government. The government has promised 10,000 per acre, which is yet to come. They are working out on that. Similarly, the self-help groups, they have promised 1 lakh to each self-help group as a capital fund. As a result, the self-help also is not recovered yet. It may take some more.
ప్రపంచ పశువైద్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్లో చికెన్ ఎగ్ మేళా నిర్వహించారు. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ ఎగ్ విక్రయాలు గణనీయంగా పడిపోవడంతో పౌల్ట్రీ నిర్వాహకులు చేపట్టిన మేళాను మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. రెవెన్యూ గార్డెన్ నుంచి తెలంగాణ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పౌల్ట్రీ రైతులతో పాటు చికెన్ ప్రియులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం తెలంగాణ చౌక్లో చికెన్, బాయిల్డ్ ఎగ్లను ఆరగించారు. మంత్రి ఈటెల స్వయంగా ఎమ్మెల్యేలకు, అధికారులకు చికెన్ వడ్డించి చికెన్ ఎగ్ ఆరోగ్యానికి అండగా ఉంటుందన్నారు. బర్డ్ ఫ్లూ భయం లేదని, ప్రభుత్వం ఆ వైరస్ సోకకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిందని అన్నారు. మీడియా సెన్సేషనల్ వార్తల కోసం కాకుండా వాస్తవాలను ప్రజల ముందుంచాలని కోరారు. తెలంగాణలో బర్డ్ ఫ్లూ భయం లేదని, నిశ్చింతగా చికెన్ ఎగ్ తినొచ్చని మంత్రి ఈటెల అన్నారు. మన దగ్గర ఉన్న వైరస్ కాదు, ఇట్లా తిరుగుతుంటే ఇది ఎక్కడి నుంచో ఫ్లూ అనేటువంటి వైరస్ మన దేశానికి కూడా వచ్చింది తప్ప మన దేశంలో పుట్టిన వైరస్ కాదు ఇది. అయినా ఇది ఇప్పటి వరకు ఈ దేశంలో ఈ కోళ్ళ ద్వారా కానీ, ఈ ఎగ్ ద్వారా కానీ ఈ వైరస్కి ఇక్కడ సోకిందని చెప్పేటువంటి చరిత్ర ఎక్కడ లేదు. దురదృష్టం ఏంటంటే ఇవాళ పత్రికలకి, మీడియాకి వార్తలు కావచ్చు, కానీ ఆ వార్త రాసినప్పుడు, ఆ వార్త చూపించినప్పుడు ఇంకోటి బతుకుని బుగ్గిపాలు చేయాలన్నటువంటి భావన మాత్రం తప్పకుండా ఉండాలి. ఆ వార్తను బట్టి ఎక్కడికక్కడ చికెన్ తినద్దు, ఎక్కడికక్కడ గుడి తినద్దని చెప్పి ఇళ్ళల్లో భయపడతా ఉన్నారు. ఇది ఇంతకుముందే వారు జేడీ గారు చెప్పినట్టుగా 40 డిగ్రీల దగ్గరనో 50 డిగ్రీల దగ్గరనో ఈ వైరస్ ఉండొచ్చు కాక, ఇవాళ ఫారెన్ కంట్రీ లాంటి కంట్రీస్లలో పచ్చి గుడ్లు తినే దగ్గర, పచ్చి చికెన్ దగ్గర తినే దగ్గర, హాఫ్ బాయిల్డ్ ఎగ్, హాఫ్ బాయిల్డ్ చికెన్ దగ్గర ఎక్కడ ఉంటుందేమో, కానీ మనలాంటి ప్రాంతాలలో మనం ఫ్రై చేయకుండా, ఉడకబెట్టకుండా, కూర చేసుకోకుండా ఉత్తగానే తినే సాంప్రదాయం లేదనేది చెప్పిండ్రు. అది అక్షరాల సత్యం. ఇవాళ నేను ఒకటే కోరుతా ఉన్న మీడియాకి, దయచేసి మీరు ఇవాళ ఇండస్ట్రీ ఎంత గొప్పగా వర్తిల్లిందో ఆ గడ్డ మీదనే ఇవాళ కన్నీళ్లు పెడితే పరిస్థితి ఉన్నది. కాబట్టి దీన్ని మనం ఎట్లయితే ఒక మంచిని తొందరగా ప్రచారం చేయలేకపోతామో ఆ మంచిని తొందరగా ప్రచారం చేసే బాధ్యత నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ, ఇవాళ చికెన్ వండుకున్న చికెన్ కానీ, ఉడకబెట్ట గుడ్డు కానీ, ఇలా ఆమ్లెట్ కానీ ఎక్కడ తిన్నా కూడా నష్టం లేదని, గతంలో కూడా ఇది వచ్చినప్పుడు నేను ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర్ గారిని తీసుకొచ్చి నిజాం కాలేజ్ గ్రౌండ్లో తినిపించి భరోసా కల్పించే సందర్భం ఉండే. నిన్నగాక మొన్న నేను కూడా హైదరాబాద్లో నా సహచర మంత్రివర్యులతో చికెన్ తిని ఇది ప్రమాదకరం కాదని చెప్తా ఉన్నాం. మా ఇళ్లలో అయితే ప్రతి నిత్యం గుడ్డు లేని రోజు ఉండదు. మా ఇళ్లలో గుడ్డు లేని రోజు ఉండదు. ఇవాళ కూడా మా ఇంట్లో గుడ్డు ఉంటుంది. కాబట్టి అకాల వర్షాల బారిన పడి పంటలు నష్టపోయిన రైతులు ఇప్పుడు సాయం కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. పంట నష్టాన్ని అంచనా వేసే అధికారులు తొందరగా రావాలని కోరుతున్నారు. తడిసిన పోయిన పంటను కొనాలని, ఆ మేరకు అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. వరంగల్ జిల్లా ఏటూరు నాగారం పరిధిలోని పలు గ్రామాల్లో మిర్చి పంట కల్లాల్లో ఉండగా కొట్టుకుపోయింది. అకస్మాత్తుగా జంపన్నవాగు పొంగడంతో చేతికొచ్చిన పంట నీటిపాలైంది. భూపాలపల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వరి, మిర్చి, మొక్కజొన్న పంటలు నాశనమయ్యాయి. మిర్చి, మొక్కజొన్న మరి పంటలు బాగా దెబ్బతిన్నాయి. మరి ఈ యొక్క నష్టాన్ని ప్రభుత్వం అంచనాలు వేసి నష్టపరిహారం చెల్లించే విధంగా శాసనసభ సభ్యులు మన మధుసూదన్ గారు కొంచెం దీని విషయంలో శ్రద్ధ తీసుకొని ఈ అగ్రికల్చర్ కమిటీని ఇక్కడికి గ్రామాలకు పంపించి ఈ యొక్క నష్టాన్ని గుర్తించి మరి రైతులను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము రైతులను కోరుతున్నాం. అదేవిధంగా అకాల వర్షాలకు చాలా పంటలు, మొక్కజొన్న కానీ, వరి కానీ చాలా దెబ్బతిన్నాయి. మిర్చి అయితే ఘోరంగా తెల్లవాడిపోయింది మొత్తం. మధ్యరాత్రి 2 గంటలకు జంపన వాగు బారి మిర్చి మొత్తం కొట్టుకొని పోయి అంత ఆగమాగం అయిపోయింది. నాకు బాగా ఇబ్బంది ఉంది. ఇప్పుడు ₹1,00,000 కాయలు కొట్టుకొని పోయినాయి. ఏం చేసుడో మాకు అర్థమవుతుంది. ప్రభుత్వం మమ్మల్ని చూసి కొద్దిగా మాకు నష్టపరిహారం అందించాలని.
వెంటనే నష్టపరిహారం చెల్లించాలంటూ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రైతులు రోడ్డెక్కుతున్నారు. అకాల వర్షాలు తెచ్చిన ముప్పు తమ జీవితాలపై పెను ప్రభావం చూపిందని వారు వాపోతున్నారు. వెంటనే సాయం చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. కరీంనగర్ జిల్లాలో వర్ష బీభత్సం మాటలకు అందనిదిగా ఉంది. విద్యుత్ సమస్యలున్నప్పటికీ డీజిల్ ఇంజిన్ల సాయంతో పంటలకు నీళ్లు పెట్టుకున్న రైతులు అప్పులు పెరిగి నానా కష్టాలు పడి పంటలు పెంచుకుంటే ఇప్పుడు అవి కాస్త వర్షార్పణమయ్యాయి. చేతికొచ్చే సమయంలో ఇలా కావడంతో చాలా మంది రైతులు ప్రభుత్వం వైపు సాయం కోసం చూస్తున్నారు. అధికారులు నేతలు చిత్తశుద్ధితో వ్యవహరించి తమను కాపాడాలని కోరుతున్నారు. అకాల వర్షాలతో తెలంగాణ ఎక్కువగా దెబ్బతినగా ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడక్కడ పంట పొలాలు ధ్వంసమయ్యాయి. కోతలకు వచ్చిన రబీ పంట అక్కడక్కడ ముంపుకు గురవుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో ఈ రబీ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 2,70,000 హెక్టార్లలో వరి సాగవుతోంది. ప్రస్తుతం 30% వరకు కోతలు పూర్తయ్యాయి. ఈదురుగాలులతో కూడిన వర్షాలతో వరి పన్నులు తడిసి ముద్దవుతున్నాయి. కోతకు వచ్చిన పంట చేలల్లోనే ఒరిగిపోయింది. పరిస్థితి ఇలా ఉంటే గింజలు తడిసి ధాన్యం పాడవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 30,000 రూపాయలు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని, అయితే అకాల వర్షాలతో తాము పంట కోల్పోయే పరిస్థితి వచ్చిందని రైతులు వాపోతున్నారు. 30,000 రూపాయలు పెట్టుబడి అవుతుందండి. ఇప్పుడు అకాల వర్షాలు వచ్చాయి, మనం పాడైపోయే టైం వచ్చింది, కోతకు వచ్చే టైం వచ్చిందండి. ఇప్పుడు ఎందుకు పని కంటే పనమే వర్షం వచ్చేసిందండి. రైతులు మాత్రం ఈ వర్షం మాత్రం చాలా పాడు. చేను శుభ్రం నానిపోయి శుభ్రం రాలిపోతుందండి. చేను ఏం పని చేయదండి. అది ఒక 6 ఎకరాలు ఉందండి. గట్టిగా పడుతుంది వర్షం. ఎకరానికి 30,000 పైన ఇట్టామండి. అన్నా పోద్దండి. మాకు వచ్చేది ఏముండదు, ఏదో కొద్దిగా గొప్ప వస్తాయి అంతే. మాకు వ్యవసాయాలు ఏమి చాలా మిగిలిలా లేవండి. ఏమి చేతికి వచ్చేలా లేదండి పంట కూడా. ఇప్పుడు కోసి పనుల మీద ఉన్నదండి. ఇప్పుడు 2 రోజులు 4 రోజులు ఊరుకుంటే మాకు ఏదో ఒక ఒడ్డుకొద్దామండి. మరి బాగా ఎక్కువగా ఉందండి వర్షం కూడా. బాగా పనులు నానిపోయి శుభ్రం తేలిపోతున్నాయండి. గాలి వానండి అండి. గింజలు పని చేయవండి. ఇప్పుడు మామూలుగానే ఇంకా 10 రోజులు ఎండగత్తేనే కానీ మాకు ఏమి ఇది అవ్వదండి. పెట్టుబడి రాదండి, ఎట్టి పరిస్థితుల్లో రాదండి. ఈ రేట్ల మీద రేట్లే లేవండి. ఈ తడిసిన దాన్ని ఎవరు కొంటారండి? ఎవరు కొనరండి.